వివర్స్ మనం వచ్చేసి 8వ పత్రం వచ్చేసి వర్క్షీట్ చూస్తూ ఉన్నాము. తరిగొండ వేంగమాంబలో ఈ క్రింది జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకొని సొంత వాక్యాలు అనేటువంటి రాయండి. వెన్నతో పెట్టినటువంటి విద్య, గుండె కరిగింది, బుద్ధి గడ్డి తిని, కాలికి బుద్ధి చెప్పు, ఒంటి కాలి మీద లేవడము, తలలో నాలుక, కడుపు మండు, తిక్క కుదరడము, నిప్పులు చెరగడం, ముక్కు పిండి వస్తువులు, కడుపులో చల్ల కదలకుండా. తర్వాత మొట్టమొదటిది, వెన్నతో పెట్టినటువంటి విద్య ఒక వ్యక్తికి ఏదైనా ఒక రంగములో అలవాటైన లేదా పుట్టుకతో వచ్చినటువంటి అపారమైనటువంటి నైపుణ్యాన్ని తెలియజేసే సందర్భంలో ఉపయోగిస్తారు. వెన్నతో పెట్టినటువంటి విద్య అని చెప్తారనమాట. వాక్యం అనేటువంటి అర్థము, మా తాతగారు గొప్ప సంగీత విద్వాంసులు కావడం వల్ల మా నాన్నగారికి చిన్నతనం నుంచే పాడడం అనేటువంటిది వెన్నతో పెట్టిన విద్య అయ్యింది. నెక్స్ట్, గుండె కరిగింది, ఇతరుల కష్టాలను లేదా బాధలను చూసి తీవ్రమైనటువంటి జాలి, కరుణ లేదా దయ కలిగేటువంటి సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. పెద్దవాళ్ళ యొక్క ఆకలి బాధను చూసి ఒక ధర్మాత్ముడు గుండె కరిగింది మరియు దానం చేశాడు. బుద్ధి గడ్డి తిని, ఒక వ్యక్తి తన విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి చెడు ఆలోచనలతో తప్పుడు లేదా అమూర్ఖపు పని చేసినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. నా బుద్ధి గడ్డి తిని ఆ రోజు వాడి మాటలు నమ్మి డబ్బులు అప్పు ఇచ్చాను. కాలికి బుద్ధి చెప్పు, ఏదైనా ప్రమాదము లేదా భయంకరమైనటువంటి పరిస్థితి నుండి తప్పించుకోవడానికి అక్కడి నుండి వేగముగా పారిపోయే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. తోటలో దొంగతనము చేస్తూ యజమానికి దారికి పోవడంతో ఆ దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. యజమానికి దొరికిపోవడంతో ఆ దొంగలు వచ్చేసి కాలికి బుద్ధి చెప్పారంటే పరిగెత్తారనమాట, పారిపోయారు. ఒంటి కాలు మీద లేవడము, ఏమాత్రము ఓపిక లేకుండా చిన్న విషయానికి తీవ్రమైనటువంటి కోపంతో లేదా గొడవ పడడానికి సిద్ధంగా ఉండడాన్ని ఉపయోగిస్తారు. నేను చేసినటువంటి చిన్న తప్పుకే మా మేనేజరు ఒంటి కాలు మీద లేచారు. తలలో నాలుక, మా ఒక కుటుంబంలో లేదా గ్రూపులో అందరితో కలిసిపోతూ అందరికీ నమ్మకంగా ఇష్టమైనటువంటి వ్యక్తిగా మెలిగేటువంటి సందర్భంలో ఉపయోగిస్తారు. సోము తన మంచితనంతో ఆఫీసులో అందరికీ తల్లో నాలికగా ఉంటాడనమాట. కడుపు మండు, ఇతరుల అన్యాయాన్ని, మోసాన్ని లేదా అసూయ కలిగించేటువంటి విషయాలను చూసి తట్టుకోలేక లోపల తీవ్రమైనటువంటి ఆవేదన, కోపము కలిగేటువంటి సందర్భంలో ఉపయోగిస్తారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి బ్రోకర్లను చూస్తే ఎవరికైనా కడుపు మండుతుంది. తిక్క కుదరడము, ఒక వ్యక్తి పొగరు, గర్వము లేదా పిచ్చి ప్రవర్తనకు తగినటువంటి శాస్తి జరిగి వాడు దారిలోకి వచ్చేటువంటి సందర్భంలో ఉపయోగిస్తాం. ఇప్పుడు వచ్చేసి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో రాముకి ఆటల మీద ఉన్నటువంటి తిక్క కుదిరింది. అంటే ఆటల్లో ఉన్నటువంటి ఒక వ్యామోహం ఉంటుంది కదా, దానిపైన తిక్క కుదిరింది అని మనం చెప్పొచ్చు అనమాట. నిప్పులు చెరగడము, ఒకరిపైన విపరీతమైనటువంటి కోపంతో, ఆవేశముతో కఠినమైనటువంటి మాటలు లేదా తిట్లతో విరుచుకు పడేటువంటి సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు హోంవర్క్ చేయకుండా వచ్చినటువంటి విద్యార్థులపై క్లాస్ టీచర్ వచ్చేసి నిప్పులు చెరిగారు. ముక్కు పిండి వసూలు, ఒకరి నుంచి రావాల్సినటువంటి డబ్బును లేదా బాకీని ఎలాంటి మొహమాటము లేకుండా ఒత్తిడిని తెచ్చి వసూలు చేసేటువంటి సందర్భంలో ఉపయోగిస్తారు. అప్పు తీసుకుని తప్పించుకు తిరుగుతున్నటువంటి వారి దగ్గర నుంచి రాము ముక్కు పిండి వసూలు చేశాడు. కడుపులో చల్ల కదలకుండా, ఎలాంటి శ్రమ, కష్టము, ఇబ్బందులు లేకుండా చాలా సుఖంగా హాయిగా జీవితాన్ని గడిపేటువంటి సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. ఉద్యోగం సాధించి స్థిరపడినటువంటి కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు కడుపులో చల్ల కదలకుండా విశ్రాంతి తీసుకుంటున్నారు అనేటువంటి సందర్భంలో మనం ఉపయోగిస్తాము.